అందరికీ నమస్కారం. రేపటి కోసం 10థ్ క్లాస్ అయిపోయిన పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా ఆతృతగా నిరీక్షిస్తున్నారనుకుంటా. ఎందుకంటే రేపు 10థ్ క్లాస్ రిజల్ట్ ఉంది. ఈ 10థ్ క్లాస్ రిజల్ట్ ఉన్నప్పుడు చూడండి, చాలామంది రిజల్ట్ వచ్చాక సంతోషిస్తూ ఉంటారు. ఫెయిల్ అయిన వాళ్ళు చాలా బాధపడిపోతుంటారు. ఇక్కడే ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న చిన్నప్పటి నుండి నేను ఒక విషయాన్ని గమనిస్తున్నాను. 10థ్ క్లాస్ రిజల్ట్ వచ్చిన మర్నాడు పేపర్ చూశారనుకోండి, ఎవరో ఒక పిల్లాడు 10థ్ క్లాస్‌లో ఫెయిల్ అయ్యాడని చనిపోవడం, ఎందుకు చనిపోయాడు అని ఆరా తీస్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కొడతారేమో, తిడతారేమో, ఎదురింటి వారు వాడిని అవహేళన చేస్తారేమో, పక్కింటి వాళ్ళు నవ్వుకుంటారేమో, తోటి మిత్రులు ఎక్కిరిస్తారని, ఇలా వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని ఏదో ఒక విపరీతమైన నిర్ణయాన్ని తీసుకొని రిజల్ట్ వచ్చిన మరునాడే ముగిస్తున్నారు. ఇది చాలా మంచి అంశం కాదు. ఈ అంశం గురించి నేను ఎన్నోసార్లు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను రీసెంట్ 10థ్ క్లాస్ పరీక్షల ఒత్తిడికి తట్టుకోలేక ఒక విద్యార్థి బలవన్ మరణం అని అందులో ఉంది. ఇలా చదవలేక, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కాలేక, ఫెయిల్ అయినా కూడా చాలామంది పిల్లలు ఫెయిల్ అయినా, చదవలేక, కొందరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారో, వాళ్ళ తల్లిదండ్రులు కొడతారో, లేకపోతే పక్కింటి వారు నవ్వుతారో, తోటి పిల్లలు హేళన చేస్తారని ఏదో ఒక రకంగా వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని ఒక విపరీతమైన నిర్ణయానికి వస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పేరెంట్స్ మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. మీ పిల్లాడు గనుక ఫెయిల్ అవుతున్నాడు లేదా పాస్ అవుతున్నాడో సెకండరీ అండి. నీ పిల్లాడి పక్కన కాసేపు కూర్చొని, నువ్వేం కంగారు పడకు, అంతా మంచే జరుగుతుంది, నీకు రిజల్ట్ బాగొస్తుంది అని వాడిని ఎంకరేజ్ చేయండి. రిజల్ట్ రాకపోయినా పర్లేదు, నువ్వు నెక్స్ట్ టైం రాస్తూలే అని. ఎందుకంటే మీ పిల్లాడి గురించి మీకు తెలిసినంత మరెవ్వరికి కూడా తెలియదు. కనుక నేను చెప్తున్న ఆ విషయాన్ని, మీ పిల్లాడు ఫెయిల్ అవుతాడో, పాస్ అవుతాడో అనే విషయంలో మీకు సందిగ్ధత ఉన్నదనుకోండి, వాడి దగ్గర కూర్చొని బాబు, నాయనా నువ్వేం కంగారు పడకు, పాస్ అయితే నేను ఈ కాలేజీలో జాయిన్ చేపిస్తా, ఫెయిల్ అయ్యావనుకో పర్లేదు నాన్న, 2 నెలలు మంచిగా ట్యూషన్ పెట్టిస్తా ప్రిపేర్గా, మళ్ళీ పాస్గా అని ఒక చిన్న సపోర్ట్ ఇచ్చారనుకోండి, వాడికి ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టాం కనుక వాడికి ఏదైనా ఆలోచన ఉన్నా కూడా అటువంటి ఆలోచన తీసుకోకుండా మా నాన్న నన్ను సపోర్ట్ చేస్తున్నాడు అని ముందుకు వెళ్ళిపోతా అంటాడు. వాడు ఎటువంటి నిర్ణయం తీసుకోడు. అదే ఒకవేళ ఇంకొక విషయం, పేరెంట్స్ ఇలా సపోర్ట్ చేయలేదనుకోండి, స్టూడెంట్స్ మీరు మాత్రం మా పేరెంట్స్ తిడతారేమో అన్నట్టుగా నువ్వు ఊహించుకొని ఒక నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే నిన్ను తిట్టే హక్కు కానీ, మందలిచ్చే హక్కు కానీ మీ తల్లిదండ్రులకు కాక ఇంకెవరికి ఉంటుంది? మీ తల్లిదండ్రులకే ఉంటుంది. ఎందుకంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నీ జీవిత ఆశయమే వాళ్ళ కలగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కనుక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఒకసారి ఆలోచించి దాని తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో. నేను తీసుకునే నిర్ణయం మంచిదా చెడా? ఎందుకంటే నువ్వు జీవితం ముగించాక ప్రతిరోజు కూడా ఎవరిని చూసినా నా కొడుకు ఇప్పుడు బ్రతికుంటే, నా కూతురు ఇలా బ్రతికుంటే ఈ ఏజ్లో ఉండేది కావచ్చు, ఇప్పుడు ఇలా ఉండేది కావచ్చు అని చాలా ప్రతిరోజు వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఇలాంటి విపరీతమైన నిర్ణయం తీసుకుంటే నీకు నువ్వే విధించుకునే శిక్ష నీకు తెలియకుండా నీ పేరెంట్స్కి కానీ, నీ సిబ్లింగ్స్కి కానీ విధిస్తూ ఉంటావు. నిన్ను మందలించే హక్కు ఎవరికి ఉంటుందమ్మా? నిన్ను మందలించే హక్కు మీ పేరెంట్స్కే ఉంటుంది. మందలించారనుకోండి, కాసేపు బాధపడు నాన్న, కాకపోతే తర్వాత వచ్చి నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయ్యావు కదా, 2 నెలలు నేను ట్యూషన్ పెట్టిస్తా, చదివి మంచిగా పాస్గా అని చెప్తారు. కానీ నిన్ను చావుమని ఎవ్వరు కూడా, ఏ తల్లిదండ్రులు కూడా చెప్పరు. అందుకే అంటున్నా, నీ జీవితమే వాళ్ళ కలగా బ్రతుకుతున్నా వారికి మాత్రం కన్నిటిని మాత్రం మిగిలించకు. నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండి, మా పేరెంట్స్ తిడతారా తిట్టని, కొడతారా కొట్టని, నేను నెక్స్ట్ టైము ఈసారి ఏ ప్రశ్నలు చదివి ఫెయిల్ అయ్యానో, ఏ క్వశ్చన్స్ చదవకుండా ఫెయిల్ అయ్యానో వాటి మీద నెక్స్ట్ 2 మంత్స్లో కాన్సన్ట్రేషన్ చేసి బాగా చదివి సప్లిమెంటరీ రాసి పాస్ అవ్వు. దానికోసం మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక విషయం చెప్తున్నా, నేను కూడా డిగ్రీలో ఫెయిల్ అయ్యాను. ఎన్ని సబ్జెక్ట్స్ అంటే 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. అందులో ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ అనేది ఒకటి. ఫెయిల్ అయ్యాక నేనేం కుంగిపోలేదు, కాసేపు చాలా బాధపడ్డా. మా పేరెంట్స్ తిట్టారు, మా బ్రదర్స్ తిట్టారు, అయినా కానీ బాధపడి మళ్ళీ నెక్స్ట్ టైము అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి రాసి పాస్ అయిపోయాను. జేఈ మెయిన్స్ ఫ్యాకల్టీగా, నీట్ ఫ్యాకల్టీగా జాబ్ చేస్తున్నాను. మరి ఫిజిక్స్లో ఫెయిల్ అయిన నేను ఫిజిక్స్ లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను. మన జీవితం ఒక ఫెయిల్యూర్తోనే ఆగిపోకూడదు. అబ్దుల్ కలాం కూడా అంటాడు,
ప్రతి ఫెయిల్యూర్ కూడా నీ సక్సెస్‌కి ఒక స్టెప్ లాంటిది. ఈ సబ్జెక్ట్‌లో ఈ ప్రశ్నలు చదివాను. ఈ ప్రశ్నలు వదిలిపెట్టాను. ఈ వదిలిపెట్టిన దాని నుంచి ఆన్సర్స్ వచ్చాయి ఎగ్జామ్‌లో. కనుక ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చదివిన వాటితో పాటు ఇప్పుడు ఇవి కూడా చదివావనుకో నెక్స్ట్ ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ వస్తాయి. సప్లిమెంటరీలో మంచి మార్క్స్ వచ్చి నువ్వు మళ్ళీ ఇంటర్మీడియట్‌కి వెళ్ళిపోతావు. అంతేకాని మా తల్లిదండ్రులు ఏమనుకుంటారో, నా అన్నదమ్ములు ఏమనుకుంటారో, మా ఇంటి పక్కోళ్ళు ఏమనుకుంటారో, మా తోటి మిత్రులు ఏమంటారో అని ఇలాంటి ఆలోచన మాత్రం నీ బ్రెయిన్‌లోకి రానీయకు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల్ని చాలా సపోర్ట్ చేయండి ఈ విషయంలో. థాంక్ యూ.